హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీనువాణి. ఈరోజు చికెన్ ప్రిపేర్ ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, ఆనియన్, దాల్చిన చెక్క, లవంగం, చిన్నులపాయ, టేస్ట్ కోసం కొత్తిమీర. ఇవన్నిటిని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో నేను మిక్సీ పట్టుకున్నాను చూడండి. ఇప్పుడుగా ముందుగా చికెన్ని క్లీన్ చేసుకుందాం. చికెన్ని 3-4 టైమ్స్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నీసు వాసన లేకుండా ఉంటే కర్రీ బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. నేను కేజీ చికెన్ వండుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగో దానికి తగినంత నూనె, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకుందామండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందాకా అట్టు పెట్టుకుందాం, లేకపోతే పచ్చి వాసన పోదు. ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. దీంట్లోకి చికెన్ వేసుకుందాం. ఇదిగో చికెన్ వేసి మనకు టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకుని ఒకసారి తిప్పుకుందామండి. మీ టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకోండి. నేను కొత్తిమీర ముందుగానే వేస్తానండి. ఆకులు కనిపిస్తే మాకు నచ్చవు. లాస్ట్ టచింగ్ అయినా వేసుకోవచ్చు, ముందుగా అయినా వేసుకోవచ్చు. ఆకులు మగ్గిపోయి దాంట్లో కర్రీలో కనిపించకుండా ఉంటాయని నేను ముందేసేస్తాను. అది మీ ఇష్టం అండి. ఒకసారి తిప్పుకుని ఉంచుదాం. వాటర్ అన్నీ పైకి వచ్చినాయి చూడండి. ఇదిగో చికెన్కి తగ్గట్టు 2 స్పూన్స్ కారం వేసుకుందాం. కారం వేసుకుని ఒకసారి తిప్పుకుందామండి. తిప్పుకుని కర్రీ చూసే ముందు మన ఛానల్ని ఒకసారి షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఆయిల్ పైకి వచ్చిందాకా అట్టు పెట్టుకోవాలండి. ఒకసారి మూత వేసుకుందాం. ఇదిగో ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఒకసారి తిప్పుకొని చపాతీల్లోకి అయితే ఇలా అట్టు పెట్టేసుకోండి. ఇలా అయితే చపాతీల్లోకి బాగుంటుంది. అదే రైస్లోకి అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. నేనైతే రైస్లోకే చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటే గ్రేవీ వస్తుంది. అందుకని గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుంటున్నాం. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక ఒకసారి మూత వేసేసుకుని 5 నిమిషాలు ఉంచుకుందాం. ఇదిగో చికెన్ చూడ ఎలా ఉడుకుతుందో. ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అయిపోవచ్చింది. పొడి మసాలా, గరం మసాలా అని కూడా అంటారు దీన్ని. నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి. 1 టేబుల్ స్పూన్ పొడి మసాలా వేసుకున్నాను. ఒకసారి తిప్పుకుందాం. అయిపోవచ్చింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మన ఛానల్ని శ్రీనువాణి ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగో ఒక 5 నిమిషాలు ప్లేట్ వేసుకుందాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. వచ్చేయండి తిందాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ.